అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వము, మన రాష్ట్రమే కాదు దేశంలో ఎక్కడైనా తీసుకోండి, ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్నది స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా ఆలోచన తట్టిందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని చోట్ల కూడా ఎందుకు స్కూళ్ళు నడుపుతాయి? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి? ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి? ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్లు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటల్ నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్య తరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ కు లోనై వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితిలోకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్ని వెళ్ళిపోతాయి. అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇవన్నీ నడుపుతారు. స్కూళ్లు గానీ, హాస్పిటల్ గానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఉన్న ఆర్టీసీ బస్సులు కానీ, లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించే పోలీస్ వ్యవస్థ కానీ అన్ని ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ కు చెక్ అనేది ఎక్కడా ఉండదు. పేదవాడికి, మధ్యతరగతి ప్రజలకు సేవలు అనేటివి ఎక్కడ అందుబాటులో ఉండవు. అందరూ కూడా ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ కు లోనై సేవలు పొందాలి అని అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేకపోతాయి. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతాను, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళి ఒకసారి వెళ్ళి రేట్లు ఎంత ఉన్నాయని ఒకసారి చూసారా? ఒక ఇన్పేషెంట్ కింద నువ్వు చేరాలి అని అంటే జనరల్ వార్డులో చేరాలన్నా 5,000 రూపాయలు మినిమం. ఎంత చెత్త హాస్పిటల్ అయినా కానీ 5,000 రూపాయలు మినిమం ఛార్జ్ చేస్తుంది. అదే నీకు సపరేట్ రూమ్ అనుకో, అదే నీకు కొంచెము ఒక ఫ్యాన్ గీనో ఉన్న సపరేట్ రూమ్ ఏదైనా ఒక ఫెసిలిటీ కొంచెం కొద్దిగా గొప్ప ఒక ఫెసిలిటీ ఉన్న రూమ్ ఏదైనా రూమ్ కావాలంటే అది 10,000 రూపాయలు మినిమం ఆ రూమ్. అదే ఐసీయూ లేకపోయినామంటావు, ఐసీయూలో ఛార్జీలు ఎంత తెలుసా? 30,000 నుంచి 50,000 రూపాయలు రోజుకు. ఇది మినిమం.